హాయ్ అండి, వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు లంచ్ కోసం అని చెప్పేసి తోటకూర టమాటా కర్రీ చేసిన. అయితే తోటకూర టమాటా కర్రీ నార్మల్గా చేసే కంటే కొంచెం మసాలా వేసి మంచి స్పైసీగా ఎమ్మిగా వేసుకుంటే బాగుంటుంది కదా. అందుకోసం అని చెప్పి నేను తోటకూరలో కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కలిపిన. అవేందో నేను ఈ వీడియోలో చూపిస్తా, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం మనము. ఆయిల్ నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెము ఆవాలు, ఒక ఎండుమిరపకాయ సరిపోతుంది, కొన్ని పచ్చిమిరపకాయలు. మీకు స్పైసీకి తగినట్టు తోటకూరకు తగ్గంత పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగేదాకా వేయించుకుందాం. ఒక 5 మినిట్స్ లోపల మనకు వేగిపోతే సన్నంగా ఉల్లిపాయలు కోసినాం అనుకోండి, తొందరగా వేగుతుంది. తర్వాత పసుపు వేసి ఎల్లిపాయలు వేసుకున్నా. నేను ఎల్లిపాయ గడ్డ మొత్తం దంచేసేసుకున్నా. ఆ తర్వాత ఒక 3 టమాటోలు వేసిన. టమాటాలు చిన్నగా కోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తోటకూర వేస్తాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. ఫస్ట్ టమాటాలు వేసినాక ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఎందుకంటే తోటకూర వేయకముందే ఫస్ట్ ఒకసారి టమాటా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ తోటకూరను నేను ఫస్టే కడిగి పెట్టేసుకున్నా. చిన్న ఆకుల తోటకూర కాబట్టి నేను ఫస్టే మొత్తం నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. ఆ తోటకూర మొత్తం వేసుకున్నా. నేను 2 కట్టల తోటకూర తీసుకున్న, చిన్న ఆకులది. ఇప్పుడు మనం దీనికి దాని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే ఏంటంటే తోటకూర తొందరగా ఉడికిపోతుంది. చూసిరా, మనం సాల్ట్ వేసి కలిపే లోపే దగ్గర పడ్డది. మనం వేసినప్పుడు గిన్నె నుండి ఉండే, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఓకే, చూసారా, మంచిగా ఉడికింది, దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం దీన్ని. మంచిగా కలుపుకొని మళ్ళీ కూడా మూత పెట్టి మనకు టమాటా తోటకూర మొత్తం ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది తోటకూర వాటర్ అంతా పోయి మంచిగా ఉడికేలోపు. ఇప్పుడు ఉడికి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారపొడి వేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నా, 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నా. ఈ నువ్వుల పొడితోటి తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయుర్రి. నువ్వుల తోటకూర టమాటా వేసుకొని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మనకు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనము కొంచెము కొత్తిమీరను కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఓకే, ఇక మన కర్రీ అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకొని మీకు సర్వ్ చేసేసుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.